వయస్సు వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని వంట పని, ఈ తైతక్కలు కాదు. మీరేమనుకోకండి. ఇది భరతనాట్యం అండి. సర్లేండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. డాన్స్ నేర్చుకుంటే తప్ప? అవును డాడీ, నాకు డాన్స్ అంటే ఇష్టం, నేను నేర్చుకుంటాను. చూడమ్మా, పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక మొగుడుతో చేయవలసింది కాపరం, డాన్స్ కాదు. మీరేమనుకోకండి. అనుకోను. అలాగే అంటుంటారు. రేపు రండి, మీరేమనుకోకండి. అలాగేనమ్మా, రేపు ఉదయాన్నే వస్తాం, మీరేమనుకోకండి. చూడమ్మా, మీ నాన్నగారు అలాగే అంటుంటారు. రేపు పొద్దున్న పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే. అదెందుకు లేవే, నువ్వు మొదలు పెట్టు డాన్సు. నీ మొగుడిని నేనైనా పేపర్లో ఫోటో వేయించుకుంటా. డాడీ ఇదిగో నా జీతం, లెక్క పెట్టుకో. మమ్మీ మమ్మీ మమ్మీ, నువ్వు కారణం అడిగినంటే ఒక్కటి అడుగుతా. అడగను. నాకు 50 రూపాయలు కావాలి. అంతకా చిల్లర కూడా మార్చి తీసుకొచ్చావు. ఎందుకురా? అడుగు, మళ్ళీ అడుగుతున్నావు. ఒరే, దుబారా ఖర్చులు ఏం చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. అమ్మా, నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను. నాకు 100 రూపాయలు అక్కర్లేదు. అక్కర్లేదు.